హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇవాళ నేను మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో వచ్చేసాను. ఇక్కడ వచ్చేసి నేను కాటన్ శారీతో డ్రెస్ని అయితే కన్వర్ట్ చేస్తున్నాను. కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో నెక్స్ట్ వీడియోలో అయితే క్లియర్గా చూపిస్తాను. ఈ వీడియోలో వచ్చేసి యోక్ పార్ట్ని ఏ విధంగా డిజైన్ చేసుకోవాలో క్లియర్గా చూపిస్తాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూస్తే మీకు కరెక్ట్గా అర్థమవుతుంది. ఫస్ట్ నేను ఇక్కడ వచ్చేసి లైనింగ్ ఫ్యాబ్రిక్ని అయితే తీసుకున్నాను. ఎక్కడ క్లాత్ని వేస్ట్ చేయకుండా నాకు ఎక్కడ వరకు సరిపోతుందో మెజర్ చేసుకొని కట్ చేసుకుంటున్నాను. ఇక్కడ చూడండి, నేను 4 ఫోల్డ్స్ చేసి నాకు ఎక్కడ వరకు అయితే సరిపోతుందని అనుకున్నానో అక్కడ వరకు అయితే కట్ చేసుకుంటున్నాను. శారీ వచ్చేసి 5 మీటర్స్ ఉంది. నేను లైనింగ్ క్లాత్ అయితే 3 మీటర్స్ తీసుకున్నాను. ఇప్పుడు కట్ చేసుకున్న ఈ లైనింగ్ క్లాత్ని 4 ఫోల్డ్ చేసుకొని నేను ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకుంటున్నాను. ఇక్కడ బాడీ లెంత్ వచ్చేసి 15 సెంటీమీటర్ అయితే వచ్చింది, కానీ నాకు 14.5 అయితే సరిపోతుంది. 14.5కి మార్క్ చేసుకున్నాను. నెక్ విడ్త్ వచ్చేసి 3 సెంటీమీటర్, అలాగే డౌన్ వచ్చేసి 5 సెంటీమీటర్కి మార్క్ చేసుకుంటున్నాను. షోల్డర్ అయితే 3 సెంటీమీటర్, ఆర్మ్ డౌన్ వచ్చేసి 6 సెంటీమీటర్కి మార్క్ చేసుకున్నాను. మార్క్ చేసుకున్న విధంగా టేప్ సహాయంతో లైన్స్ని అయితే గీసుకుంటున్నాను. మార్క్ చేసుకున్న తర్వాత బాడీ మెజర్మెంట్ ప్రకారం మనము 32 వస్తే ఏ విధంగా డివైడ్ చేసుకోవాలో టేప్ సహాయంతో ఇప్పుడు చూపిస్తాను. సంక లూజ్ వచ్చేసి 32. ఈ విధంగా టేప్ని 4 ఫోల్డ్స్ చేసుకుంటే ఎంతైతే వస్తుందో మనం దాన్ని మెజర్ చేసుకోవాలి. ఇక్కడ నాకు 8 సెంటీమీటర్ అయితే వచ్చింది. 8 సెంటీమీటర్ దగ్గర మార్క్ చేసుకొని ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 సెంటీమీటర్, అదేవిధంగా చెస్ట్ లూజ్ని కూడా మార్క్ చేసుకోవాలి. వేస్ట్లెస్ కూడా నాకు 8 సెంటీమీటరే వస్తుంది. 8 సెంటీమీటర్కి ఇంకా 2 సెంటీమీటర్ యాడ్ చేసి నేను మార్క్ చేసుకుంటున్నాను. ఫైనల్గా మార్క్ చేసుకున్న విధంగా లైన్స్ని డ్రా చేసుకుంటున్నాను. ఆమ్రమ్ గీయడం కోసం 1.5ని మార్క్ చేసుకొని ఇప్పుడైతే ఫైనల్గా కట్ చేసుకుంటున్నాను. కట్ చేసేటప్పుడు ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ని మాత్రం మర్చిపోకండి. ఇక్కడ 4 మడతలకి కట్ చేసుకుంటున్నాం కాబట్టి నెక్ పార్ట్ని అయితే కట్ చేసుకోకూడదు. ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ని డివైడ్ చేశాకే మనము నెక్ జోలికైతే వెళ్ళాలి. బాడీ పార్ట్ని 2 డివైడ్ చేశాక ఇక్కడ సంక లోతుని అయితే మార్క్ చేసుకొని కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు నెక్ని అయితే కట్ చేసుకోవాలి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మెయిన్ పార్ట్ని అయితే కట్ చేసుకుందాం. మీరు ఏమాత్రం కన్ఫ్యూజ్ అవ్వకుండా వీడియోలో చూపిస్తున్నట్టు విధంగా 1/2 మీటర్ వరకు అయితే కట్ చేసుకోండి. నేను ఇక్కడ బ్యాక్ పార్ట్ని అయితే చూపించట్లేను. ఇక్కడ హైలైట్ నేను ఫ్రంట్ పార్ట్ని చేస్తున్నాను కాబట్టి నెక్స్ట్ వీడియోలో నేను క్లియర్గా చూపిస్తాను. ఇక్కడ శారీకి బార్డర్ ఉండడంతో బార్డర్ని సపరేట్ చేసుకుంటూ నేను 1/2 మీటర్ వరకు కట్ చేసుకుంటున్నాను. నేను 1 సెంటీమీటర్ గ్యాప్తో మొత్తం మార్క్ చేసుకుంటున్నాను. క్లాత్ మొత్తం మార్క్ చేయడం అయిపోయాక ఇప్పుడు ఒక స్కేల్ సహాయంతో మార్కింగ్లను స్ట్రేట్గా లైన్ని డ్రా చేసుకోవాలి. 1 సెంటీమీటర్ అయితే సరిపోతుంది. ఇక్కడ వీడియోలో అయితే క్లియర్గా అయితే చూపిస్తున్నట్టు విధంగా మార్క్ చేసుకొని లైన్ని డ్రా చేసుకోండి. లైన్ డ్రా చేయడం అయిపోయాక ఇప్పుడు నేను డ్రా చేసుకున్న దాన్ని స్టిచ్చింగ్ అయితే చేసుకుంటున్నాను. మార్క్ చేసుకున్న లైన్ వచ్చేలా చూసుకొని దాని విధంగా కుట్టు అయితే వేసుకుంటూ వచ్చేయాలి. ఇక్కడ చూపిస్తున్నట్టు విధంగా ఆ మొత్తం లైన్స్ని మధ్యలో వచ్చేలా చూసుకొని లైన్స్ని కుట్టునైతే వేసుకుంటూ వచ్చేయాలి. అన్ని లైన్స్ని స్టిచ్ చేయంగా ఫైనల్గా ఇలా అయితే ఉంది. ఇప్పుడు ఫైనల్గా నిలువు సైడ్న స్టిచ్ చేయడం అయితే అయిపోయింది. ఇప్పుడు అడ్డం వైపున 3 సెంటీమీటర్ గ్యాప్తో మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నట్టు విధంగా 3 ఇంచెస్ని మార్కింగ్ అయితే చేసుకోవాలి. మార్కింగ్ చేసుకున్న విధంగా స్కేల్తో లైన్స్ని అయితే డ్రా చేసుకోవాలి. స్కేల్తో డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు 3 సెంటీమీటర్తో ఏదైతే లైన్స్ వేసుకున్నామో ఆ స్టిచ్చెస్ మన వైపున అనుకుంటూ స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలి. దయచేసి ఏమనుకోకండి, నేను ఇక్కడ చెప్పడం రాకపోవడం వల్లనే వీడియోని అయితే క్లియర్గా చూపిస్తున్నాను. వీడియోలో చూపిస్తున్నట్టు విధంగా బిగినర్స్ కూడా ఈజీగా దీన్ని డిజైన్ చేసుకోవచ్చు. అదే విధంగా ఫాలో అవ్వుకుంటూ మొత్తాన్ని స్టిచ్ చేసుకోవాలి. త్రీ సెంటీమీటర్ ఏదైతే మార్క్ చేసుకున్నామో దానికి మధ్యలో వైపున మనము కుచ్చుల్ని మన వైపున అనుకుంటూ స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇది సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. నాకు వీలైనంత ఎక్స్ప్లెనేషన్ అయితే చేశాను, మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరని కోరుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో బార్డర్ని ఎలా అటాచ్ చేయాలో, డ్రెస్ని ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఈజీగా నేను చూపిస్తాను. బిగినర్స్ కూడా ఫాలో అవ్వండి.